రాజధాని వేసిన రాజధానిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ప్రచారం చేస్తారు. దాన్ని మీడియా దానిపై కూడా సజ్జల రామప్రసాద్ ఈరోజు సమర్థించారు. మీరు ఇంతవరకు దానిపైన ఇలాంటి రియాక్షన్ మీ నుంచి రావడం ఏంటి? ఈరోజు అమరావతి మన రాజధాని అన్నది ఒక వాస్తవం, మనందరికీ గర్వకారణం. అలాంటిది గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధానియే లేకుండా పోయిన సమయంలో అమరావతి మన రాజధాని కట్టుకునే నిర్మించుకునే ఈ సమయంలో ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని. అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఒక పార్టీకి చెందిన ఒక మీడియా హౌస్, వైసీపీ పార్టీకి చెందిన సాక్షి మీడియా హౌస్ లోని ఒక యాంకరు, వాళ్ళు పిలుచుకున్న ఒక గెస్ట్ స్పీకరు, ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, ఇది ఇంత ముఖ్యమైన పొలిటికల్ అంశం అయినప్పుడు, అంతేకాదు ఒక సోషల్ ఇష్యూ, ఒక పొలిటికల్ ఇష్యూ అయినప్పుడు ఇంత పెద్ద విషయంలో ఒక పొరపాటు జరిగితే మరి ఒక పొలిటికల్ పార్టీ అయినా ఒక మీడియా హౌస్ అయినా క్షమాపణ చెప్పడము కామన్ డెకోరం. అలాంటిది మీడియా హౌసే ఒక పొలిటికల్ పార్టీకి చెందినప్పుడు ఆ మీడియా హౌస్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల కోట్ల మంది ప్రజలకు ఆవేదన కలిగినప్పుడు ఆ మీడియా హౌస్ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. మరి ముఖ్యంగా సాక్షి మీడియా హౌస్ నడుపుతున్న భారతిరెడ్డి గారు సాక్షి మీడియాలో ఇంకా ఘోరం జరిగింది కాబట్టి మీరు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు, అది మీ బాధ్యత. మనం చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తాము, ఒక తప్పు చేస్తే తప్పైంది సారీ అని చెప్పు నానా అని చెప్తాము. మరి అలాంటప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పుకోవడంలో, సారీ చెప్పడంలో నామోషి లేదు. మరి ముఖ్యంగా ఇది ఒక పొలిటికల్ పార్టీకి చెందిన మీడియా హౌస్, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకి చెందిన మీడియా హౌస్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. ఇంతమంది మనోభావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పైపోయింది, నా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. మరి వారు ఎందుకు సంకోచిస్తున్నారో, వారికి ఎందుకు ఇది నామోషిగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. సజ్జల రామప్రసాద్ దాన్ని సమర్థించారు. ఇది ఎఫెక్ట్ రాజధాని పైన పడుతుంది అని నేను అనుకోను. ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదు. వైశ్యల రాజధాని అని అంటే ఏమిటండి, ఆ రాజధానిలో ఇంకెవరు ఉండరా, ప్రజలు ఉండరా, దాంట్లో వ్యాపారాలు చేసుకోరా, లేకపోతే ప్రజలు ఉండరా, పిల్లలు ఉండరా, చిన్నవాళ్ళు ఉండరా, మహిళలు ఉండరా, మగవాళ్ళు ఉండరా? అసలు ఇది చాలా బేస్లెస్ అండ్ సెన్స్లెస్. కమిటీ జస్ట్ కెనాట్
లేదు. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరైనా నేను ఇది సమర్థించకూడదు. ఇది నిజంగానే ఖండించాల్సిన విషయం. నన్ను అడిగితే క్షమాపణ కూడా చెప్పాల్సిన విషయం. ఏబిఎన్ లో ఎన్ని వల్గర్ స్టోరీలు, ఎంతమంది మహిళల జీవితాన్ని నాశనం చేసే విధంగా మినిస్టర్స్ అని లేదు, ఎమ్మెల్యేలని లేదు, జగన్ గారి వైఫ్ అని లేదు, వాళ్ళ అమ్మ విజయమ్మ అని లేదు. ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే షర్మిల గారి గురించి బాలకృష్ణ ఇంట్లో నుంచి సోషల్ మీడియా ఐటీడీపీ గతంలో ఎంత వల్గర్ గా ఆమె మీద ట్రోల్ చేస్తే ఏడ్చి కంప్లైంట్ ఇచ్చింది. అలాంటి వాళ్ళకి ఈరోజు సపోర్ట్ చేస్తూ జగన్ గారు భారతి మేడం క్షమాపణ చెప్పాలి అంటే ఈ రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తప్పు చేయని మన కొమ్మినేనిని అరెస్ట్ చేయడమే కాకుండా ఏ తప్పుడు మాటలు ప్రసారం చేయని సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తుంటే వాటిని ఖండించదు ఈ షర్మిల గారు గాని ఈ రేణుకా చౌదరి. ఇంతమంది ఆడవాళ్ళని రేప్ చేస్తున్నారు, నరికేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడరు ఒక ఆడవాళ్ళై ఉండి. కానీ జగన్ గారు భారతి మేడం గారి గురించి మాట్లాడాలంటే ఒంటికాలతో వస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి మేడం కానీ ఏ రోజు ఏ ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడిన దాఖలాలు లేవు. జగన్ గారైతే ప్రతి ఆడపడుచుని ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా ఎంత అభిమానంగా భావించి వారికి మంచి చేయాలన్న ఆలోచనతోనే మహిళలకి గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగే విధంగా, రాజకీయంగా ఎదిగే విధంగా 5 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలించి సంక్షేమాన్ని అందించారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తిని టార్గెట్ చేసి ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రక్తం మరుగుతుంది. చాలా తప్పు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మీరు చేసే తప్పులు ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు చేయాల్సిన సంక్షేమం అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసి ఈరోజు ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అమ్మేసి పారిపోదాం అనుకుంటున్నారేమో. ఈరోజు రైతుల్లో చైతన్యం వచ్చి రోడ్డు మీదకి వచ్చారు. టీచర్స్ లో చైతన్యం వచ్చి రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు ధర్నాలు చేసుకుంటూ. వాలంటీర్స్ రోడ్డు మీదకి వచ్చారు. మహిళలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు. మీ పరిపాలనలో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి మీ మీద ధర్నా చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఫెయిల్యూర్, అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రోడ్డెక్కి ఈరోజు మీరు వద్దని డౌన్ అంటున్నారు.